వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు ఎంతో కీలకమైన యాంత్రీకరణ వ్యవస్థ నిలిచిపోయిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ సర్కార్ పట్టించుకోకపోవడంతో కేంద్రం నిధులు కూడా వృధా అయిపోయాయని ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వందలాది కోట్లు నష్టపోయి రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. తగ్గించడానికి యాంత్రీకరణ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్నారు అధ్యక్ష. 2019 వరకు మేము అధికారంలో ఉన్నాం. యాంత్రీకరణకి విపరీతంగా డబ్బులు కేటాయించి ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఎప్పుడైతే 2019లో ప్రభుత్వం మారిందో యాంత్రీకరణకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు అవి మాకు కాదు అధ్యక్ష, సిస్టమేటిక్గా ఏజెన్సీలకు ఇవ్వాలి. ఏజెన్సీలకి బకాయిలు ఇవ్వడం ఆపేశారు. ఆపేయడమే కాదు అధ్యక్ష, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, విపరీతమైనటువంటి ఎంక్వైరీలు వేయడం వల్ల ఏజెన్సీ సంస్థలు ఈ రాష్ట్రానికి ఒక దండం అని 2 సంవత్సరాలు ఈ రాష్ట్రం వైపు చూడలేదు అధ్యక్ష. దానివల్ల 2018, 19, 19, 20, 20, 21 ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా యాంత్రీకరణ అమలు చేయలేదు అధ్యక్ష. ఈ రోజుకి 184 కోట్ల రూపాయలు ఆ రోజు బకాయిలు చెల్లించలేదు అధ్యక్ష. ఆ రోజు రైతులు కనీసం మా కొడవలి పిడివ్వడం లేదు, కనీసం ఒక స్ప్లేయర్ ఇవ్వడం లేదు, ఒక పనిముట్టు ఇవ్వడం లేదు అని ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ఆ రోజు టీవీలన్నీ గగ్గోలు పెట్టాయి. ఒక సంవత్సరం అధ్యక్ష 2022, 23 ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో యాంత్రీకరణకి సుమారుగా 112 కోట్లు బడ్జెట్లో పెట్టింది అధ్యక్ష. సంతోషించాం బడ్జెట్లో పెట్టింది అమలు చేస్తారని. కానీ బడ్జెట్లో పెట్టిన తర్వాత ఆ స్కీమ్ విధి విధానాలు ఒక జీవో ఇచ్చి అమలు చేయాలి అధ్యక్ష. బడ్జెట్లో చదివారు కానీ జీవో ఇవ్వలేదు. 23, 24 కూడా అమలు చేయక ఈరోజు యాంత్రీకరణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మనం కూడా చేయక ఆ ప్రోగ్రాం పూర్తిగా ఆగిపోయింది అధ్యక్ష.